మెగా పేరెంట్ టీచర్ మీరు 3.0లో అత్యద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీమాన్ ప్రతిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విలువలు లేని విద్య వ్యర్థం అని భావించి ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో విలువల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో నుంచి ఒక పద్యాన్ని ఆలపించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భువనశ్రీ పి ఫ్రమ్ 8th స్టాండర్డ్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులందరికీ మరియు తల్లిదండ్రులకు నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నా పేరు పూసపాటి భువనశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను విలువల విద్యలో నుంచి ఒక పద్యాన్ని వినిపిస్తున్నాను. పెద్దలు వచ్చేసినచో బద్ధకమునైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నను మొద్దువలే జూతురతని ముద్దు కుమారా. దీని భావం ఏంటంటే, పెద్దలు మనం ఉన్న చోటికి వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ పొగరుతోనూ చిన్న పెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరికి బద్ధకం వలనైనా సరే మనం మన హద్దులను గ్రహించకుండా అలానే కూర్చుండిపోయే వారిని బుద్ధి లేని మొద్దులుగా, మూర్ఖులుగా జమ కడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భువనశ్రీ. చాలా చక్కగా మంచి పలుకులు పలికే ఈ వేదిక మీద. ఇప్పుడు ఆడపిల్ల తనను తాను రక్షించుకోవడం చాలా ముఖ్యం అని తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ని ప్రత్యేకంగా ఆ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సో మరి ఆడపిల్లలు ఎలా వాళ్ళు రక్షించుకుంటారని తెలియజేసేటువంటి సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీని వేదిక మీద ప్రదర్శించడం కోసం రావాల్సిందిగా కోరుతున్నాము. రూపేష్ సొసైటీ అండ్ ద ట్రైనర్స్ ఆర్ గౌసియా అండ్ లక్ష్మి.